2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సో ప్రీవియస్ ఎపిసోడ్‌లో మనము అమ్మాయిలు, అబ్బాయిల చేత ఏ రకంగా మోసపోతున్నారు అని మనం మాట్లాడినప్పుడు చాలామంది అబ్బాయిలు కింద కమెంట్, ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్ అలా లేదు. అమ్మాయిలే ఇంకా అబ్బాయిలను మోసం చేస్తూ ఉన్నారు అని దీని మీద కూడా ఒక వీడియో చేయండి అని చెప్పడం జరిగింది సార్. అంటే ఇప్పుడు అమ్మాయిలు మోసం చేస్తే నిజంగానే వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, వాళ్ళకున్న ఆ క్యారెక్టరిస్టిక్స్ ట్రైట్స్ అనేవి ఒక అబ్బాయి మోసపోతున్నాడు అని ముందుగానే ఎలా గుర్తించవచ్చు అంటారు? చాలా ఇంపార్టెంట్. చాలామంది అబ్బాయిలు మోసపోతున్నారు కూడా. నిజంగా కూడా పాపం సిన్సియర్‌గా ప్రేమించి, ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు మంచి వాళ్ళకే ఇవన్నీ జరుగుతాయా అనేటట్టుగా ఉంటుంది. అటు అమ్మాయిలు కొంతమంది యూజ్ చేసుకుని, కావాల్సినప్పుడు తిప్పించుకుని, డబ్బులు తెప్పించుకుని, ఎంజాయ్ చేసి, తర్వాత పెళ్ళి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధపడే టైపు ఉన్నారు. అయితే ఇందులో మేనరిజమ్స్, లాజిక్స్ అయితే సేమ్. ఎమోషనల్ మ్యానిపులేషన్, తర్వాత ఫేక్ ఐడెంటిటీ మ్యానిపులేషన్ అని, అంటే ఆన్లైన్లో ఫేక్ పేర్లు పెట్టుకుని ఫేక్గా మాటలు చెప్పి మేము నీతో అలా ఉంటాం, ఇలా ఉంటాం, నువ్వు లేకపోతే నేను లేను అన్నట్టుగా చేసి మంచిగా డబ్బులు, తర్వాత కావాల్సినవన్నీ తెప్పించుకుని, గిఫ్ట్ల రూపంలో అన్నీ తెప్పించుకుని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. అంటే అసలు మనకు అనిపించదు, అయ్యో ఈ అమ్మాయి మోసం చేసిందా అని అనిపించదు. అలాగ మోసం జరుగుతుంది. సో అందుకని వెరీ ఇంపార్టెంట్, ప్రతి అబ్బాయి కూడా కొన్ని రెడ్ ఫ్లాగ్స్, కొన్ని ఇంపార్టెంట్ ఐడెంటిఫైయింగ్ ఫీచర్స్ చూసి ఆగాలి. నంబర్ 1గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏ అబ్బాయి అయినా సరే అన్నెసెసరీగా, అన్వాంటెడ్గా, లేనిపోని ఫోన్లలో కమిట్మెంట్లు కాకూడదు. చాలా ఇంపార్టెంట్. ఒక ఫోన్లో బ్యాడ్ మెసేజో, ఒక ఫోన్లో బ్యాడ్ ఇమేజో, ఒక ఫోన్లో ఏదైనా ప్రూఫ్ గనక అమ్మాయిలకి దొరికింది అంటే దాని ద్వారా చాలా ఇబ్బంది పడతారు అబ్బాయిలు. నంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఆన్లైన్లో ఏదైనా చూసేసి, లేకపోతే ఆన్లైన్లో అందమైన ఫోటోలు చూసి కమిట్ కావద్దు. దెర్స్ అ బిగ్ మాఫియా అనమాట దీంట్లో. దట్ ఒకళ్ళు ఫోటో పెడతారు, చాటింగ్ మాత్రం వేరేలా చేస్తారు. అండ్ ఎలా క్రియేట్ చేస్తారంటే, నాకు ఇప్పుడు అర్జెంట్ అవసరం ఉంది అన్నట్టుగా క్రియేట్ చేసి డబ్బులు తీసుకోవడం అలా చేస్తారు. థర్డ్ వచ్చేసి, కొంతమంది అంత ఉన్నన్ని రోజులు చాలా క్లోజ్గా, నిజంగానే గర్ల్ ఫ్రెండ్ అన్నట్టుగా, నిజంగానే పెళ్లి చేసుకుంటా అన్నట్టుగా, చాలా కలిసిపోయినట్టుగా ఉండి ఫైనల్లీ వెన్ టైం కమ్స్ వదిలేస్తే వెళ్ళిపోతారు అనమాట. నువ్వు నాకేం చేసావు, నేను నీకేం చేయాలి, నువ్వు ఊరికే చేసావా అన్నట్టుగా. సో ఇలాంటి వాళ్ళతో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఒకవేళ గనక డబ్బులు ఖర్చు పెడుతున్నట్లయితే అండ్ వాళ్ళే అన్నిటికీ ఇది కావాలి, అది కావాలి, ఆ గిఫ్ట్ కావాలి, ఈ గిఫ్ట్ కావాలి, నాకు కొనివ్వవా అని చెప్పి మూడ్ స్వింగ్స్ చూపిస్తున్నారంటే వెరీ డేంజరస్. డూ నాట్ ఎంకరేజ్ సచ్ యాటిట్యూడ్. ఓకే, నీ ఎడ్యుకేషన్ మిస్ చేసుకుని, నీ జాబ్ మిస్ చేసుకుని, నీ కెరియర్ మిస్ చేసుకున్న ఎలాంటి అమ్మాయి నీకు రియల్ అమ్మాయి కాదు. ఓకే, నీకు జాబ్ వదిలించేసుకుని, డబ్బులు పోగొట్టేసుకుని, కొంతమంది అయితే ఆ అమ్మాయి ప్రేమలో, ఆమె ఎక్కడి నుంచో ఊరు నుంచి ఇక్కడికి ఏదో ప్రాజెక్ట్ చేయడానికి వస్తుంది, అటు సైడ్ నార్త్ సైడ్ నుంచి. ఆమెను ఇంకా వీడు ప్రేమించాడని ఫీల్ అయిపోయి మొత్తం అన్నీ ఖర్చు పెట్టాక హ్యాపీగా ఆ ప్రాజెక్ట్ అయిపోయి ఊరు వెళ్ళిపోతుంది, ఢిల్లీకో మళ్ళీ మహారాష్ట్రకో వెళ్ళిపోతుంది. వీడు ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటాడు. సో అందుకని ఇవన్నీ చాలా చాలా కామన్ అండ్ చాలా న్యాచురల్గా జరుగుతున్నాయి కదా. దాంతోపాటు దే విల్ కీప్ ప్రూఫ్స్. నువ్వు ఇలా మెసేజ్ చేసావు, నువ్వేమైనా ఎక్స్ట్రా చేస్తే నేను పోలీస్ స్టేషన్కి ఇస్తా, కంప్లైంట్ చేస్తా, సైబర్లో కంప్లైంట్ చేస్తా అని ఇలా రివర్స్ బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. సో అందుకని డూ నాట్ కమిట్ ఎనీథింగ్ ఫ్రమ్. ప్రతి అబ్బాయిది గుర్తుపెట్టుకోవాలి, యూ షుడ్ డెవలప్ యువర్ టెస్టాస్టిరోన్. యూ షుడ్ బికమ్ ఎ మ్యాన్ వేర్ అమ్మాయి నిన్ను చూసి అట్రాక్ట్ అవ్వాలి, కానీ నువ్వు వెనకపడి సింప్ అంటారు దాన్ని. అంటే అమ్మాయి ఏది చెప్పినా చేసేసి, ఎలా అడిగినా చేసేసి, ఆమె కోసం ఏదైనా చేసేసేవి ఓన్లీ సినిమాల్లో చూపించేవి. అంత సీన్ లేదు, అంత సీన్ ఇవ్వకూడదు ఎవరికి కూడా. ప్రతి అబ్బాయి ఇది, దే షుడ్ రిమెంబర్ దిస్, టిల్ ఏజ్ ఆఫ్ 25 డ్యామ్ ఎవరికి పట్టించుకోవాల్సిన పర్లేదు. అసలు ఎలాంటి వాళ్ళని ఆ లిమిట్లో పెట్టుంచాలి. నీ మీద వాళ్ళు వాహ్ ఏమున్నాడు రా అని అనిపించుకోవాలి, కానీ డోంట్ ఎంకరేజ్ ఎనీవన్. అట్లా ఉండగలిగితే దట్ ఈస్ రియల్ మ్యాన్. ఎవరు తెలుసా రియల్ మ్యాన్? అట్లా లయన్ లాగా నించునేవాడు రియల్ మగాడు. అంతేగాని ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి వెనకాల చొంగగార్చుకుంటూ తిరిగేవాడిని ఏ అమ్మాయినా మోసం చేస్తుంది. యాక్చువల్గా చెయ్యాలి కూడా. అలా ప్రతి అమ్మాయి వెనకాల తిరిగి ఎవరిని చూడగానే నాకు అందంగా కనిపించింది, ప్రేమించేయాలి, అందంగా అనిపించింది వెళ్ళి చెప్పేయాలనుకున్నాం అంటే దే ఆర్ వీక్ మ్యాన్. ఆ వీక్ మ్యాన్ని ఎప్పుడూ కూడా
ఎవరో ఒక అమ్మాయి మోసం చేసే ఛాన్స్ ఉంటుంది. బికమ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. ఒక రియల్ నేను క్లాసెస్ టీచ్ చేస్తున్నప్పుడు అబ్బాయిలకి నేను ఐ విల్ టెల్ దెమ్, బికమ్ ఎ రియల్ మ్యాన్. పవర్ ఏంటి తెలుసా? ఒక అందమైన అమ్మాయి పక్క నుంచి వెళ్తుంటే తల తిప్పి చూడకుండా ఉండగలిగే దమ్మున్నవాడు రియల్ మగాడు. ఏం తెలుసా? ఇట్లాంటి కంట్రోలింగ్ శక్తి. నువ్వు ఎవరు కనిపిస్తా, యు ఆర్ నాట్ ఎ మ్యాన్, యు ఆర్ వేస్ట్. ఊరికే ఎనర్జీ వేస్ట్ చేసుకున్నావు. రియల్ మ్యాన్ ఎట్లా ఉంటాడు తెలుసా? యు గ్రో, నిన్ను చూస్తారు అందరూ ఆశ్చర్యంగా, అబ్బా ఏమున్నాడు రా అని. అది తెచ్చుకోవాలి అంటే నీ లోపల ఆ శక్తిని ఇంకల్కేట్ చేసుకోవాలి. వేర్ వెన్ యూ స్టాండ్, నీ చరిష్మాతో, నీ పర్సనాలిటీతో, నీ మాటలతో నీ హాల్ని నింపేయాలి నీ ఆరాతో. అలాంటి మగాడు ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటాడు. ఎప్పుడైతే ఆ ఆరా నిండదో, అంటే నీ లోపల ఆ ఇన్కేపబిలిటీ ఉండి, అమ్మో నన్ను అమ్మాయి వదిలేస్తుందేమో, అమ్మో నన్ను నేను చెప్తే నాకు ఇంకా దొరకదేమో, అమ్మో నాకు ఇంకా పెళ్ళే అవ్వదేమో అనేటట్టు పిరికితనంలో ఉన్న రోజులు నేను ఎవరో ఒక అమ్మాయి మోసం చేసే ఛాన్స్ ఉంటుంది. బికమ్ ఎ రియల్ మ్యాన్. డైలీ 4 kilometers to 5 kilometers జాగ్ చేయి, డిప్స్ కొట్టు, పులప్స్ చేయి, స్ట్రెంగ్త్ పెంచుకో. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ ద పవర్ ఆఫ్ ఎ మ్యాన్. ఫిజికల్ స్ట్రెంగ్త్ పెంచుకో. ఏది పడితే తినకు, పొట్ట కరిగించు, స్ట్రాంగ్ ఉండు. ఎలాంటి అమ్మాయి అయినా సరే నువ్వు వెయిట్ చేయాలి నీకోసం అన్నట్టుగా తయారవ్వాలి. చీట్ చేయొద్దు ఎవరిని. ఏ అమ్మాయిని ఎప్పుడూ చీట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం కనిపించిన ప్రతి అమ్మాయిని ఓ టైప్లో చూసేసి అలా కూడా చేయకూడదు. అలా చూసిన వాడికి ఎలాగో అలాగా అమ్మాయి ద్వారానే నష్టం జరుగుతుంది. అందుకని బీ ఎ స్ట్రాంగ్ మ్యాన్. వెన్ యూ గ్రేడ్ ఆర్ లెవెల్ అప్, ఆ లెవెల్కి తగ్గ అమ్మాయిలు నీ లైఫ్లోకి వస్తారు. ఇది ప్రతి అబ్బాయి తెలుసుకోవాలి. ఇంటర్మీడియట్లో చదివి ఇంటర్మీడియట్లోనే ఒక అమ్మాయిని ప్రేమించేసేసి డిగ్రీలో ఆ ర్యాంకులు రాకుండా అక్కడే ఉండిపోయి తర్వాత ఏమవుతామో అలాంటప్పుడు అసలు డోంట్ ఈవెన్ సీ. నీ పని అది కాదు. వెన్ యూ గ్రో యాజ్ అ పర్సన్ ఆటోమేటిక్ వస్తారు వీళ్ళంతా, ఆటోమేటిక్ వస్తారు. సో అందుకని నేను ఎప్పుడు చెప్తాను, యూజ్ లవ్ ఫర్ యువర్ బెనిఫిట్. ఒక అమ్మాయిని నువ్వు చూసావు, ఇష్టపడ్డావు, నీ టాస్క్ ఏముండాలి తెలుసా? ఆ అమ్మాయి తిరిగి నన్ను చూడాలి, అలాంటి ర్యాంక్ తెచ్చుకుంటా, అలాంటి జాబ్ తెచ్చుకుంటా, అంత సంపాదిస్తా, ఆటోమేటిక్గా తిరిగి నేను చూస్తారు. దెన్ యూ హ్యావ్ ఎ చాయిస్. నేను ఇప్పుడు అమ్మాయికి ఎస్ చెప్పచ్చా, నో చెప్పచ్చా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరిని చూస్తుంది, నేను లవ్ చేసిన రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి మెసేజ్ చేస్తున్నామంటే దట్స్ ఫూలిష్నెస్. నీకంటూ ఒక స్ట్రెంగ్త్ లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రతి దానికి నేను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్న అమ్మాయి ఎవరున్నా సరే, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని బ్లాక్మెయిల్ చేస్తున్నా, వేరే అబ్బాయితో నిన్ను కంపేర్ చేస్తున్నా, నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ని నీ సిచ్యువేషన్ ఎక్కిరిస్తున్నా, అలాంటి అమ్మాయిని అస్సలు లైఫ్లోకి ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, నీ పరిస్థితిని, నీ సిచ్యువేషన్ అర్థం చేసుకునే అమ్మాయిని నువ్వు ఎప్పుడూ వదులుకోకూడదు. నీ పరిస్థితిని అర్థం చేసుకోలేని వాళ్ళు, నిన్ను వీక్గా చూసేవాళ్ళు, నిన్ను టైంకి కావాల్సిన మనీ కోసం వాడుకునేవాళ్ళు, దే ఆర్ ఆల్వేస్ బ్యాడ్ అండ్ నో. ఓకే, అందుకని దోస్ హు ఆర్ వాచింగ్ దిస్, అబ్బాయిలు ఎవరు వాచ్ చేస్తున్నా సరే, జింక్, మెగ్నీషియం, సెలీనియం ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో విటమిన్స్, న్యూట్రియంట్స్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్బాయి అనేవాడు ఎక్సర్సైజ్ మానకూడదు. 4 kilometers వాకింగ్, లేకపోతే నేను సైక్లింగ్కి వెళ్తాను, నాతో పాటు సైక్లింగ్కి రండి, 10 kilometers సైక్లింగ్. డూ లాట్ ఆఫ్ యోగా అండ్ స్ట్రెంగ్త్. ఈ మీ లోపల ఉండే స్కిల్ని, టాలెంట్ని ఖచ్చితంగా ప్రతి అబ్బాయి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి. ఇట్ షుడ్ బి ఫ్లూట్, వయలిన్, గిటార్ ఆర్ మౌత్ ఆర్గన్ ఆర్ సంగీతం, ఏదో ఒకటి, డ్యాన్స్, ఏదో ఒకటి నేర్చుకుని తీరాలి. అది వచ్చిందా రాదా తర్వాత స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తావో కాదు, ఒక ఆర్ట్ నేర్చుకుని తీరాలి. అండ్ ప్రతి అబ్బాయి ఎలా ఉండాలి తెలుసా? ఆరా నింపితే ఆ రూమ్లో వాళ్ళందరూ నీ వెనక వావ్ అన్నట్టుగా ఉండాలి. కానీ నువ్వే కుక్కపిల్లలాగా అందరు చుట్టూ తిరగడం ఈజ్ రాంగ్ రాంగ్ రాంగ్. అలా చేయకుండా ప్రతి అబ్బాయి స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. మంచిగా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, మంచిగా ఒకసారి బాడీ చెకప్ చేయించుకోండి, ఫ్యాట్ టెస్ట్ చేయించుకోండి, ఎంత ఫ్యాట్ ఇండెక్స్ ఉందో, ఫ్యాట్ కరిగించండి, స్ట్రాంగ్ అవ్వండి, ఇంక్రీజ్ యువర్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్. ఆటోమేటిక్గా ఏ అమ్మాయినా మీ లైఫ్లోకి వచ్చి తీరుతుంది. ఏ అమ్మాయినా మిమ్మల్ని ఒక వస్తువులాగా వాడుకోవడం స్టార్ట్ చేస్తే, జస్ట్ బీ ఎ మ్యాన్, కమ్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్. మీ ఫ్యామిలీకి, నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో హాయిగా ఉండండి. రెస్పెక్ట్ లేని చోట ఏ మగవాడు బ్రతకలేడు, టార్చర్ అయిపోతుంది తర్వాత. అందుకని గెయిన్ దట్ రెస్పెక్ట్. అండ్ రెస్పెక్ట్, లవ్ అడుక్కోలేం. 2 విషయాలు ఎప్పుడు అడుక్కోలేం. నన్ను ప్రేమించు ప్లీజ్ అని, నన్ను గౌరవించు ప్లీజ్ అని ఎప్పుడు అడుక్కోకూడదు. ఏ అబ్బాయి అడుక్కునే పరిస్థితి రాకు. అలా వస్తే జస్ట్
కళ్ళు చిన్నది చేయాలి, ఆహా అట్లాగా సరే అని ఒక్క అడుగు వెనక్కేయాలి, డైరెక్షన్ మార్చుకోవాలి. అలాంటి వాళ్ళని మళ్ళీ జీవితంలోకి రానివ్వదు. ఏ అమ్మాయినా నిన్ను తప్పు అని ఫీల్ చేయిస్తుంది అంటే జస్ట్ స్టెప్ బ్యాక్, తిట్టద్దు, అరవద్దు. అండ్ లైఫ్లో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఏ అమ్మాయిని ఎప్పుడూ నోరెత్తి తిట్టద్దు. ఇది ప్రతి అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీ. డూ నాట్ కర్స్, స్కోల్డ్ ఎ గర్ల్. అది చాలా తప్పు. నువ్వు చేయలేకపోతున్నావా, మాట్లాడలేకపోతున్నావా, మా టార్చర్ అనిపిస్తుందా, స్టెప్ అవుట్, కమ్ అవుట్. నెవర్ బ్లేమ్ ఎ గర్ల్. అది మైండ్లో పెట్టుకొని దెన్ యు ఆర్ ఎ మ్యాన్. ఇంకా లైఫ్లో చాలా ముందుకు వెళ్తావు. చెప్తే చాలా ఉంది, చాలా పెద్ద సిరీస్ ఇది, బట్ స్టిల్ అడిగారు కాబట్టి ఒక అబ్బాయి ఇలా ఉండాలి. దట్ యూ అట్ ద ఏజ్ ఆఫ్ 25-30 లోపల నీ ఆర్ అట్లా జుమ్మని పెరగాలి. ఆ రూమ్లోకి వేస్తే అందరు ఎంటర్ పడాలి, అట్లా ఉండాలి. అలా పెంచుకునే ఛాన్స్ ఉంది కాబట్టి కంపల్సరీగా చేయాలి. హోప్ దిస్ హెల్ప్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.